అమరావతికి దశాబ్ద కాలంగా మనకి రోడ్డు మార్గం లేదు సార్. రోడ్డు శాంక్షన్ అయింది కూటమి ప్రభుత్వంలోనే దానికి పనులవుతున్నాయి. ఫారెస్ట్ క్లియరెన్స్ మాత్రం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసేసి అంటున్నారు సార్. అదేవిధంగా వేపాడ మండలంలో మారికలో కూడా ఈ స్కూల్ అనేది టెంపరరీ బిల్డింగ్‌లోను, షెడ్‌లోను రన్ అవుతుంది సార్. దాని మీద కూడా అక్కడ విద్యార్థులు ఈ మధ్య కాలంలో కొంతమంది సిపిఎం నాయకులు ఇలాంటి వాళ్ళు ధర్నాలు గట్టా చేయడం గట్టా జరిగింది సార్. అంటే అటువంటి స్కూల్స్‌కి మౌలిక సదుపాయాలు కల్పించడం గానీ, అదేవిధంగా ఈ దారపర్తి లాంటి గిరిజన గ్రామాలకి దశాబ్ద కాలంగా రోడ్ల నిర్మాణం జరగటం లేదు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా గానీ. వాటిపైన కూడా మీరేమైనా కృషి చేయడం మొన్న డీఆర్‌సీ మీటింగ్‌లో అవి రోడ్ల కోసం నేను అడగడం జరిగిందండి. 3 రోడ్లు అప్పుడు మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంక్షన్ అయ్యాయి. రోడ్లు స్టార్ట్ అయ్యాయి. కానీ 3 ప్రాంతాల్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ల్యాండ్ కొంత ఉండడం వల్ల వారి పర్మిషన్ తీసుకోవడం కొంత ఆలస్యమైంది. అయితే కలెక్టర్ గారు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి పర్మిషన్‌లు తీసుకున్నారు. అయితే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్స్ ఎట్లా ఇస్తారంటే ఒక 3 నెలల, 4 నెలల కాలానికి పర్మిషన్ ఇస్తారాళ్ళు. పూర్తిగా ఇగో మీకు పర్మిషన్ ఇచ్చేసాము. మీరు ఎప్పుడైనా రోడ్డేసుకోవచ్చు అనేది లేదు. ఆళ్ళ పర్మిషన్స్ ఎప్పుడు కూడా లిమిటెడ్ టైమ్. సో, ఈ కాంట్రాక్టర్స్ ఎట్లా అవుతుందంటే, ఈ రోడ్డంతా అక్కడికేసుకెళ్ళేటప్పటికి ఈ రే ఇచ్చిన ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయో అయి ఎక్స్‌పైర్ అయిపోవడం. మళ్ళా అప్రూవల్స్‌కి అప్రూవ్ చేయడం. ఈ విధంగా జరుగుతుంది. మొన్న డీఆర్‌సీ మీటింగ్‌లో అది పాయింట్ రైజ్ చేయడం జరిగింది. 3 రోడ్లు, ఒకటి పల్లపుదొంగాడది. అది కూడా ఫారెస్ట్ పర్మిషన్స్ లేక ఆగింది. ఇప్పుడు మొన్న కన్ఫర్మ్ చేశారు. గారు ఫారెస్ట్ పర్మిషన్స్ మళ్ళీ ఇచ్చారు సార్. అది రోడ్ కంటిన్యూ చేస్తామని. రెండోది ఇక్కడ రాగపుణ్యగిరి. అది కూడా అంతే. ఇక్కడ కూడా పర్మిషన్స్ ఇచ్చారని చెప్పేసి. మూడోది మారిక. మారికలో ఏంటంటే సేమ్ ఇదే పరిస్థితి. సో, రోడ్డు పర్మిషన్స్ కొంతవరకు వచ్చింది. అక్కడి నుంచి ఫారెస్ట్ ల్యాండ్ అవడంతో ఆల్ పర్మిషన్స్ రావాలి. లేట్ అయింది. సో, దాన్ని కూడా మళ్ళా పరిశీలి చేసి ఫారెస్ట్ పర్మిషన్ తీసుకుంటాం సార్ అని చెప్పారు. ఇవి నాకు తెలిసి మళ్ళా వర్క్ అయితే స్టార్ట్ అవుతది. ఎప్పటికి కంప్లీట్ అవుతదా అనేది నేను చెప్పలేను గానీ, బట్ త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పారు. మేము ఎస్టిమేటెడ్ టైమ్ ఏమైనా ఉందా అని అడిగాం వాళ్ళని. అడిగితే సరే పారామీటర్స్ ఉన్నాయి. దీని డిపెండెంట్ పారామీటర్స్. మేము చెప్పలేం గానీ, బట్ అట్‌లీస్ట్ 4, 5 మంత్స్ లోపైతే మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నారు. మారికలో కూడా ఏమైందంటే ఎంపీ గారు మారిక పైన స్కూల్ బిల్డింగ్‌కి ఎంపీ ల్యాడ్స్ శాంక్షన్ చేస్తామని చెప్పారు. సో, మేము ఆ ఎంపీ గారి టీమ్ ఆల్రెడీ ఎళ్లారు. ఎళ్లి అక్కడ చూసారు. చూసి అక్కడ అవసరం అని చెప్పారు. సో, ఫండ్స్ అలొకేట్ చేశారు మంగళపాలెం, మారిక్కి. సో, అవి కూడా త్వరితగతిన కూడా కంప్లీట్ చేస్తామని మొన్న డీఆర్‌సీలో కూడా డిస్కషన్ చేయడం జరిగింది.